పెద్దిరెడ్డి ఇంటి దగ్గరన రోడ్డు ఓపెన్ చేసేయాలంటూ హైకోర్టు ఆదేశిస్తే అయితే ఆయన మరొక గేటు పెట్టారు అన్నటువంటిది ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. తిరుపతి రాయల్ నగర్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటికి 2019-20లో కార్పొరేషన్ నిధుల నుంచి 9.51 లక్షలు ఖర్చు చేసి సిమెంట్ రహదారి నిర్మించారు. మారుతినగర్ రాయల్ నగర్ మధ్య ప్రజల రాకపోకల కోసం దీన్ని నిర్మించినట్టు కార్పొరేషన్ అధికారులు అప్పట్లో చెప్పారు. అయితే నిర్మాణం పూర్తయ్యాక అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోడ్డుకి రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేసి ప్రజలెవరూ అటు వెళ్లకుండా అడ్డుకున్నారు. అయినా కార్పొరేషన్ అధికారులు గేట్లు తెరిపించే ప్రయత్నం చేయలేదు. తాజాగా జనసేన ధర్నా తర్వాతన దాని మీద చర్య తీసుకుంటామని హామీ ఇస్తే హైకోర్టు ఇందులో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పిటిషన్ నేపథ్యంలో తమ భూమిలోని రహదారితో పాటు గేట్లను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు పెద్దిరెడ్డి హైకోర్టు ఆశ్రయించడంతో యథాతథ స్థితి పాటించాలని హైకోర్టు తొలుత ఆదేశించింది. తాము రహదారిని ఎక్కడా ధ్వంసం చేయడం లేదని, గేట్లను సైతం తీసేయడం లేదని, కేవలం ప్రజల రాకపోకలకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నట్టు కార్పొరేషన్ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. దీంతో రహదారి మీద ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా గేట్లను తొలగించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు గేట్లు తెరిచారు. అయితే మధ్యలో మరో గేటు ఏర్పాటు చేసి రాకపోకలు అడ్డుకోవడంతో ప్రజలకు మళ్లీ ఇబ్బందులు తప్పడం లేదు. కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుని కొత్త గేటు తొలగించాలని స్థానికులు కోరుతున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.